విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, ప్రగతి బాటలో నడిపించేందుకు దార్శనికత కలిగిన నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. భారతీయులందరికీ, అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశంలో భారతీయులందరికీ కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆ రాజ్యాంగం నడవాలని, ఎటువంటి దుష్టశక్తుల రాజ్యాంగం నడవడానికి వీల్లేదని చెప్పి ఒక ప్రతిన పూని ఈరోజు భారతీయులందరూ కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవేతంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ఇటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి వచ్చిన గుర్తింపుని కూడా ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మా నాన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ద్వారా వచ్చిన ఆ వారసత్వాన్ని తీసుకొని తనదైన ముద్రలో ఈరోజు నటనలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలోని కానీ ఆయన తనదైన ముద్ర వేసుకొని ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఈరోజు ఆయనకు దక్కడం అనేది నిజంగా తెలుగువారికి ఇచ్చిన గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా తెలుగువారికి సంబంధించి ఈరోజు దువ్వి నాగేశ్వరరెడ్డి గారికి పద్మవిభూషణ్ మెడికల్ సందర్భంగా, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, మనందరికీ తెలుసు మందకృష్ణ మాదిగ గారు అనేసరికి ఒక పోరాటాల ప్రతిమ కింద మనం భావించాలి. జాతి గురించి ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేసిన వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావటం, అదేవిధంగా మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ, అదేవిధంగా కేఎల్ కృష్ణయ్య గారికి, మాడుగుల నాగఫణి శర్మ గారికి, పంచముఖి రాఘవాచార్య గారికి అందరికీ కూడా ఈరోజు రావటం అన్నది నిజంగా చాలా, మిరియాల అప్పారావు గారికి అందరికీ కూడా ఈరోజు ఈ అవార్డులు రావటం అన్నది, పద్మ అవార్డులు రావటం అన్నది నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కింద మేము భావిస్తున్నాం, ఒక గౌరవం కింద భావిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మేము నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ మీకు తెలిసిందే, గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఒక రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, మనందరికీ తెలుసు. కానీ ఈరోజు రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు మా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగంతో పాటు ఉంచి ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఈ మేము గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా కేవలం అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. కాబట్టే ఈరోజు మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం, నీతి నిజాయితీతో వెళ్తున్నాం, అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా వెళ్తున్నాం, పెట్టుబడులు ఆకర్షించే విధంగా మా నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి మొత్తం కూడా అహర్నిశలు 24 గంటలు అందరం కూడా పనిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రజల నుంచి మద్దతు రావడం కూడా మా అదృష్టం కింద భావిస్తున్నాం.